పరిశుద్ధుడైన యుద్ధంలో విజయలక్ష్మిని వరించానని గాని, సామ్రాజ్యం తన హస్తగతం అయ్యిందని గాని ధర్మరాజు సంతోషించలేదు. బంధుమిత్రులందరినీ పోగొట్టుకున్నానన్న బాధ అతన్ని పీడించసాగింది. కన్నవారు, కావలసిన వారు అంతా మరణించిన తర్వాత రాజ్యాన్ని పాలించడం ఎవరిని ఉద్ధరించడానికి, ఇంకెవరిని సుఖపెట్టడానికి అనిపించింది అతనికి. ఈ నెత్తుటి కూడను తినలేకున్నాను, అన్నింటా విరక్తి చెందాడు. అలా విరక్తి చెందిన ధర్మరాజుని వ్యాసుడు ఓదార్చాడు, కృష్ణుడు ఓదార్చాడు. అయినా దుఃఖోపశమనం కలగలేదు అర్జునుడికి. పితామహుడు భీష్ముణ్ణి సందర్శించాలనుకున్నాడు ధర్మరాజు. వెళ్ళాడక్కడికి. ఆ సమయానికి భీష్ముడు శరతల్పగతుడై ఉన్నాడు. దేహత్యాగం చేసేందుకు నిరీక్షిస్తున్నాడు. శ్రీకృష్ణ దౌమ్యుల సహా సహోదరులను వెంటబెట్టుకొని తన దగ్గరికి వచ్చిన ధర్మరాజుని కళ్ళెత్తి చూశాడు భీష్ముడు. అతడు ఎందుకు వచ్చింది తెలిసినా తెలియనట్టుగానే ప్రశ్నించాడు. తాను వచ్చిన కారణాన్ని చేతులు జోడించి వివరించాడు ధర్మరాజు. మనోదుఃఖాన్ని తట్టుకోలేకపోతున్నానంటూ కర్తవ్యం నిర్దేశించాల్సిందిగా ప్రార్థించాడు. ధర్మమూర్తి భీష్ముడు ధర్మ సూక్ష్మాలన్నింటినీ ధర్మరాజుకి వివరించాడు. మహావిష్ణువు అవతారమైన శ్రీకృష్ణుని మహిమను కథలు కథలుగా చెప్పాడు. జరిగిన అనర్థానికి ఎవ్వరూ కారకులు కారని, జరిగినదంతా దైవ ప్రేరణని, ధర్మరాజుకి రాజ్యపాలన చెయ్యి, ఉత్తరాయణ పుణ్యకాలం రాగానే భీష్ముడు ఇదంతా చెప్పి దేహత్యాగం చేశాడు. ధర్మరాజు పట్టాభిషిక్తుడైనాడు. పాండవుల రాజ్యపాలనలో తలమునకలవడంతో శ్రీకృష్ణుడు ద్వారకకు వెళ్ళిపోయాడు. పుత్రశోకంతో కుమిలిపోతున్న గాంధారీదేవి ధృతరాష్ట్రులకు ఏ లోటు రానియక చూసుకోసాగాడు ధర్మరాజు. తీర్థయాత్రలు చేసి తిరిగి వచ్చాడు విదురుడు. తాను చూసిన పుణ్యక్షేత్రాలు, తీర్థాలు గురించి పాండవులకు చెప్పాడు విదురుడు. గాంధారీదేవి ధృతరాష్ట్రులను కలిశాడు విదురుడు. వారికి వైరాగ్యాన్ని బోధించాడు. కాలగతి మారిపోనున్నదని, కలికాలం రానున్నదని తెలియజేశాడు. సర్వం త్యజించి సన్యసించడమే శ్రేయస్కరం అని వారికి తెలియజేశాడు విదురుడు. విదురుడు చెప్పిన మీదట ధృతరాష్ట్రుడు సర్వసంగ పరిత్యాగై సన్యసించాడు. గాంధారీదేవి సహా హిమాలయాలకు చేరుకున్నాడు. సన్యసించి సామ్రాజ్యాన్ని వదిలి గాంధారీదేవితో సహా ధృతరాష్ట్రుడు హిమాలయాలకు చేరుకున్నాడన్న సంగతి ధర్మరాజుకు తెలియదు. వారు అంతఃపురంలో కనిపించకపోయేసరికి తలక్రిందులైపోయాడు ధర్మరాజు. వారి కోసం అన్ని చోట్ల వెతికించసాగాడు. ఆ సమయంలో అక్కడికి నారదుడు విచ్చేశాడు. ధృతరాష్ట్రుని జాడ ధర్మరాజుకి తెలియచేశాడు. మహారాజు హిమాలయాలకు చేరుకున్నాడని, తపస్సు చేసుకుంటున్నాడని చెప్పాడు. త్వరలోనే ధృతరాష్ట్రుడు దేహపరిత్యాగం చేస్తాడని, అతన్ని గాంధారీదేవి అనుసరిస్తుందని చెప్పాడు. విదురుడు మళ్ళీ తీర్థయాత్రలకు వెళ్ళిపోతాడు అన్నాడు. ఇదంతా నారదుడు ధర్మరాజుకు తెలియచేశాడు. శ్రీకృష్ణుణ్ణి చూసేందుకు ద్వారకకు వెళ్ళాడు అర్జునుడు. కొన్నాళ్ళు గడిచింది, ఇంకా తిరిగి రాలేదు. హస్తినాపురంలో ధర్మరాజుకి అనేక అపశకునాలు తోచాయి. ద్వాపర యుగాంతం కానున్నదని, మహావిష్ణు అవతారమైన శ్రీకృష్ణుడు నిర్యాణం చెందే సమయం సమీపించనున్నదని ఆ అపశకునాలు చెప్పకనే చెప్పాయి ధర్మరాజుకి. ధర్మరాజు తల్లడిల్లిపోయాడు. అంతలో అర్జునుడు రానే వచ్చాడు. చావు కబురు చల్లగా చెప్పాడు. మునుల శాపానికి, మహాపతివ్రత గాంధారీదేవి శాపానికి
యాదవ కులం అంతా నశించిందని, శ్రీకృష్ణుడు అవతారం చాలించాడన్నాడు అర్జునుడు. ద్వారక సముద్రంలో మునిగిపోయిందన్నాడు. శ్రీకృష్ణ నిర్యాణాన్ని జీర్ణించుకోలేకపోయాడు ధర్మరాజు. అన్నతో పాటు భీమార్జున, సకుల సహదేవులు కూడా శ్రీకృష్ణ నిర్యాణాన్ని తట్టుకోలేకపోయారు. అంతా మహాప్రస్థానానికి సిద్ధమయ్యారు. అభిమన్యుని కుమారుడు పరీక్షిత్తునికి సామ్రాజ్య పట్టాభిషేకం చేసి ద్రౌపది సహపాండవులంతా ఉత్తర దిశగా మహాప్రస్థాన యాత్ర కొనసాగించారు. స్వర్గానికి చేరుకున్నారు. సుభద్ర అర్జునుడు కుమారుడు అభిమన్యుడు. అతడు యువకుడైన భారత యుద్ధ వీరులలో చెప్పుకోదగినవాడు. కురుక్షేత్ర సంగ్రామంలో పద్మవ్యూహాన్ని విచ్ఛిన్నం చేసి కౌరవ నాయకులందరినీ గడగడలాడించిన వీర అగ్రగణ్యుడు అభిమన్యుడు. పాపం అధర్మ యుద్ధంలో నేల కొరిగి చనిపోయాడు. అభిమన్యుడు చనిపోయిన నాటికి అతని భార్య ఉత్తర గర్భవతి. అప్పుడే అశ్వత్థామ బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ప్రయోగించాడు. పాండవ వంశాన్ని నిశ్శేషంగా నిర్మూలించాలన్నది అశ్వత్థామ ధ్యేయం. బ్రహ్మశిరోనామకాస్త్రం ఉత్తర గర్భంలోని శిశువుని వేధించటంతో కృష్ణుణ్ణి వేడుకుందామే. బిడ్డను బ్రతికించమని ప్రాధేయపడింది. అభయాన్ని ప్రసాదించాడు కృష్ణుడు. తన యోగమాయను ఉత్తర గర్భంలోకి ప్రవేశపెట్టాడు. ఆ యోగమాయ బొటనవేలంతటి బుడతడై గదాయుధాన్ని తిప్పుతూ బ్రహ్మశిరోనామకాస్త్ర ప్రభావాన్ని అనుక్షణం అడ్డుకోసాగింది. ఉత్తర గర్భస్థ శిశువుని కాపాడసాగింది. అదంతా గమనించసాగాడు గర్భస్థ శిశువు. ఎవరి బుడతడు? గదాయుధాన్ని ఎందుకు చేపట్టాడు? ఎందుకు తనని కాపాడుతున్నాడు అంటూ పరీక్షించసాగాడు. ఆ పరీక్షలో 9 నెలలు నిండిపోయాయి. బుడతడు అదృశ్యమైపోయాడు. ఉత్తర ప్రసవించింది. తేజస్శాలి పరీక్షిత్తు జన్మించాడప్పుడు. గర్భంలోనే పలు ప్రశ్నలను సంధిస్తూ పరీక్షించిన కారణంగా పరీక్షిత్తు అన్న పేరు అతనికి సార్థకమైంది. మనువడు పరీక్షిత్తుని చూసి ధర్మరాజు ఉప్పొంగిపోయాడు. ఆ సందర్భంగా అనేక దాన ధర్మాలు చేశాడు. జోస్యులను రప్పించి పరీక్షిత్తుని జాతకాన్ని పరీక్షించి చెప్పమన్నాడు. పరీక్షిత్తుని జాతకాన్ని పరీక్షించి జోస్యులు ఇలా చెప్పారు: పరీక్షిత్తు పరమ భాగవతోత్తముడు అవుతాడు, ప్రపంచ ప్రసిద్ధి చెందుతాడు అని అన్నారు. ఆ మాటలకి ధర్మరాజు ఎంతగానో ఆనందించాడు. ఇంకా వినండి మహారాజా, ఈ పరీక్షిత్తు ప్రహ్లాదునిలా మహాభక్తుడై మీ వంశానికి గొప్ప కీర్తి ప్రతిష్టలు తెస్తాడు. ఇక్ష్వాకునిలా ప్రజల్ని కంటికి రెప్పలా కాపాడుతాడు. శ్రీరాముడిలా పుణ్యపురుషుడవుతాడు. శిబి చక్రవర్తిలా మహాదాత అవుతారు. పరాక్రమంలో సాటిలేనివాడై అనేక అశ్వమేధాలు చేస్తాడు. శుకయోగితో తత్వోపదేశం పొంది గంగానదిలో దేహాన్ని త్యజించి చివరికి విష్ణుపదం చేరుకుంటాడు అన్నారు జోస్యులు. వారు చెప్పినట్టుగానే ధర్మరాజు అనంతరం పరీక్షిస్తూ హస్తినాపురానికి రాజయ్యాడు. సమస్త భూమండలాన్ని అనేక సంవత్సరాలు పాలించాడు పరీక్షిత్తు. జగత్ప్రసిద్ధుడయ్యాడు. పరీక్షిత్తు భార్య ఉత్తరుని కుమార్తె ఇరావతి. వారికి జనమేజయుడు సహా 4 కుమారులు జన్మించారు. ద్వాపరయుగం ముగిసిపోయింది. కలియుగం ప్రవేశించింది. తన రాజ్యంలో కలిపురుషుడు ప్రవేశించాడని తెలుసుకున్నాడు పరీక్షిత్తు. అతన్ని నిలువరించేందుకు
చతురంగ బలాలతో శస్త్రాస్త్రాలు పూని బయలుదేరాడు పరీక్షిత్తు. అవక్ర విక్రమంతో భద్రాశ్వకేతుమాల భారతోత్తర కురుకింపురుషాది వర్షాలన్నీ జయించాడు. అనేక పుణ్యకార్యాలు చేశాడు. హరిభక్తులకు అపరిమితంగా దాన ధర్మాలు చేశారు. భగవద్భక్తితో రాజ్యపాలన చేస్తూ పూర్వీకుల కథలు వినసాగాడు. రోజులు గడుస్తూ ఉన్నాయి. ధర్మదేవత వృషభ రూపం ధరించింది. ఒంటికాలిపై తిరగాడింది. భూమాత గోవు రూపం ధరించింది. దూడను పోగొట్టుకున్న దానిలా దుఃఖించసాగింది గోమాత. రెండూ కలుసుకున్నాయి. ఓ రోజు ఏడుస్తున్న గోవుని చూసి వృషభం అడిగిందిలా, ఎందుకు ఏడుస్తున్నావు? ఏం చెప్పమంటావు? శ్రీకృష్ణ అవతారం చాలించాడు. నన్ను విడిచి వెళ్ళిపోయాడు. ఆ వియోగాన్ని భరించలేకుండా ఉన్నాను. ఈ బాధ చాలదన్నట్టు ఇప్పుడు కలి ప్రవేశించింది అన్నది గోవు. అవును అన్నట్లుగా తల ఊపింది వృషభం. గోవును బాధగా చూసింది. అయినా నీకు తెలియనిది ఏముంది ధర్మమూర్తి? 3 పాదాలు పోగొట్టుకున్నావు. ఒంటి పాదం మీద నడుస్తున్నావు. ఎంత బాధపడుతున్నావో. లోకంలో అవినీతి, అధర్మం పెచ్చు పెరిగిపోయాయి. ఇక దిక్కెవరు మనకి? అందుకే ఆ కన్నీరు అంది గోవు. అప్పుడు గోవు, వృషభం ఆ రెండు కురుక్షేత్ర ప్రాంతంలో సరస్వతీ నదీ తీరాన నిలిచి ఉన్నాయి. ఇలా మాట్లాడుకుంటూ ఉన్నాయి. పరీక్షిన్ మహారాజు అటుగా రాసాగాడు. వస్తున్న పరీక్షిన్ మహారాజుకి గోవు, వృషభం మాట్లాడుకున్న దృశ్యం కనిపించింది. ఆ బ్రాహ్మణుడొకడు రాజులా వేషం వేసుకొని కొరడా పట్టుకొని కొడుతూ నిలిచి ఉన్న గోవుని, వృషభాన్ని కాళ్లతో తంతున్నాడు. వృషభం చాలా తెల్లగా ఉంది. దానికి ఒకటే కాలు. అబ్రాహ్మణుడు హింసకి అది తట్టుకోలేక ఒంటి కాలితో పడుతూ లేస్తూ ఉంది. భయంతో మలమూత్రాలు విసర్జిస్తూ ఉంది. గోవు కూడా అతని హింసను భరించలేక అంబా అని గగ్గోలు పెడుతూ కన్నీరు కాలుస్తోంది. ఆ దృశ్యాన్ని చూసి తట్టుకోలేకపోయాడు పరీక్షిన్ మహారాజు. పరుగున ఆ గోవు, వృషభం అబ్రాహ్మణుడి దగ్గరికి వచ్చాడు. పాపాత్ముడా, ఎవడ్రా నువ్వు? చూస్తే రాజులా ఉన్నావు. చేసే పనేమో మూగజీవాల్ని హింసిస్తున్నావు. నిన్ను క్షమించకూడదు. నీకు చావు తప్పదు అన్నాడు పరీక్షిన్ మహారాజు. తెల్లగా వెనుగులీనుతున్న వృషభాన్ని చూశాడు. సాలోచనగా అన్నాడిలా, వృషభరాజా, ఎవరు నువ్వు? నిజం చెప్పు. నాకేమో నువ్వు వృషభ రూపాన్ని ధరించిన ధర్మదేవతలా ఉన్నావు. 3 కాళ్ళు ఎలా పోగొట్టుకున్నావు? ఒంటికాలి మీద ఈ కుంటినడికి ఎందుకు ప్రాప్తించింది? నిన్నిలా చేసింది ఎవరు? ఈ అబ్రాహ్మణుడా? చెప్పు, వెంటనే ఇతన్ని హతమారుస్తాను అన్నాడు పరీక్షిన్ మహారాజు వృషభాన్ని చూసి. మహారాజా, ధర్మాధర్మ విచక్షణ చేయగల మహనీయుడవు నీవు. నాకు ఈ కష్టాన్ని కలిగించింది ఎవరో నీకు తెలియదా? తెలియకపోతే తెలుసుకో. తెలుసుకుని ఏం చేయాలో కూడా నువ్వే నిర్ణయించుకో అన్నది వృషభం. ఆలోచించాడు పరీక్షిత్తు. సర్వం తెలుసుకోగలిగాడు, అనుమానం లేదు. ధర్మదేవతే ఈ వృషభం అనుకున్నాడు. ధర్మదేవతకు 4 పాదాలు. అవి 1 తపస్సు, 2 శౌచం, 3 దయ, 4 సత్యం. కృతయుగంలో ధర్మం 4 పాదాలతో నడిచింది. త్రేతాయుగంలో ధర్మం 3 పాదాలతో నడిచింది. ద్వాపరయుగంలో ధర్మం 2 పాదాలతో నడిచింది. ఇప్పుడు ఈ కలియుగంలో 3 కాళ్ళు పోగొట్టుకొని సత్యం అనే ఒంటికాలితో కుంటుతోంది. ఆ కాలును కూడా తెగ నరికేందుకు ప్రయత్నిస్తున్నాడు కలిపురుషుడు. కలి ప్రవేశంతో ధర్మదేవత, భూదేవత పొందుతున్న దుఃఖాన్ని తెలుసుకున్నాడు పరీక్షిత్తు. అబ్రాహ్మణులే ముందు ముందు రాజ్యాలు ఏలుతారని
తెలుసుకున్నాడు, బాధపడ్డాడు. అంతలోనే తేరుకొని ధర్మదేవతకు, భూదేవతకు అభయాన్నిచ్చాడు పరీక్షిత్తు. ఓదార్చాడు వారిని. ఆలస్యం చేయదలచలేదు. అసత్యానికి, అధర్మానికి నిలయమైన కలిని కడతీర్చేందుకు ఖడ్గాన్ని ఎత్తాడు పరీక్షిత్తు. వేటు తప్పదనుకున్న కలిపురుషుడు గడగడ వణికిపోయాడు. దిక్కుతోచలేదు అతనికి. చేతులెత్తి నమస్కరించి శరణంటూ పరీక్షిత్తు పాదాలను ఆశ్రయించాడు. శరణన్న వారిని చెయ్యెత్తి కొట్టడం కూడా మహాపాపం. అందుకని నేను నిన్ను చంపకుండా వదిలిపెడుతున్నాను, పో ఇక్కడి నుంచి అన్నాడు పరీక్షిత్తు కలిపురుషునితో. దిక్కులు చూశాడు కలిపురుషుడు. ఎక్కడికి వెళ్ళాలి అన్నది అంతు చిక్కలేదు అతనికి. నువ్వు ఉన్న చోట అధర్మం, అసత్యం, అలక్ష్మి, స్వధర్మ త్యాగం, చౌర్యం, లోభం, కపటం, కలహం, డంభం అన్నీ తాండవిస్తాయి. పరమ పవిత్రమైన, ధర్మానికి నిలయమైన యజ్ఞభూమి లాంటి ఈ బ్రహ్మవర్త దేశంలో నువ్వు ఉండడానికి వీల్లేదు. నువ్విక్కడ కాలు మోపితే నేనొప్పుకోను, ఖండిస్తాను. తక్షణం తప్పుకో ఇక్కడి నుంచి అన్నాడు పరీక్షిత్తు కలిపురుషునితో. సమాధానంగా మళ్ళీ చేతులు జోడించాడు కలిపురుషుడు. దీనంగా ప్రార్థించాడు. మహారాజా, నిన్ను శరణు కోరాను, ప్రసాదించావు, ధన్యుణ్ణయ్యాను. అయితే నన్ను పొమ్మనడం నీకు భావ్యం కాదు, తప్పదు, నిష్క్రమించాల్సిందే. అంటే నేనెక్కడుండాలో కూడా, ఏ చోటు నివసించాలో కూడా నువ్వే చెప్పు. ఎక్కడికి వెళ్దామన్నా, ఎటు చూద్దామన్నా అగ్రహోదగ్రంగా భావించక చెప్పు. ఖడ్గాన్ని ఎత్తి పెట్టుకుని ఎల్లెడలా నువ్వే కనిపిస్తున్నావు, భయం వేస్తుంది. దయచేసి అన్యదా భావించక చెప్పు మహారాజా, నేనెక్కడుండాలో నువ్వే చెప్పు, అక్కడే నా నిలవ ఏర్పరచుకుంటాను అన్నాడు కలిపురుషుడు కన్నీరు పెట్టుకుంటూ. అప్పుడు విపరీతమైన ఆలోచనలో పడ్డాడు పరీక్షిత్తు. జై శ్రీమన్నారాయణ.